హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఫాల్ సీలింగ్‌లో ఇంకా అదర్ డిజైన్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో వుడెన్ రాఫ్టర్స్ డిజైన్. వుడెన్ రాఫ్టర్ డిజైన్ తోటి మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లూటెడ్ వుడ్ డిజైన్ తోటి చేసుకోవచ్చు. చార్కోల్ ఫ్లూటెడ్ వుడ్ డిజైన్స్ ఉంటాయి. చార్కోల్ డిజైన్స్‌లోనే మనకి ఫ్లూటెడ్ వుడ్ డిజైన్స్ వస్తాయి. వాటిలో కూడా రాఫ్టర్స్ డిజైన్ ఉంటుంది. వాటిలో కూడా మన డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే లైటింగ్ ప్రొవిజన్ వస్తుందో ఆ లైటింగ్ ప్రొవిజన్ వచ్చే ప్రదేశాల్లో ఇల్యూమినేషన్ మనకి డౌన్లో కిందికి కనిపించి ఆ రూమ్ యాంబియన్స్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఉపయోగపడాలి కనుక అక్కడ మనం ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి మెటీరియల్స్ని వినియోగించుకుంటాము. ఏదైతే ప్లేస్ని మనం హైలైట్ చేయదలుచుకున్నామో అలాంటి ప్లేసెస్లో వుడెన్ రాఫ్టర్స్ మనం కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ వుడెన్ రాఫ్టర్ డిజైన్ అనేది మోస్ట్లీ మనం యూస్ చేసేది కారిడార్స్, కామన్ ఏరియాస్, వాక్వేస్ అలాంటి ప్రదేశాల్లో రాఫ్టర్ డిజైన్ అనేది ఎక్కువగా వినియోగిస్తాం. ఈ రాఫ్టర్ డిజైన్ తీసుకునేటప్పుడు 2 పద్ధతుల్లో మన రాఫ్టర్స్ అనేటువంటి వర్క్ నిర్వహించుకోవచ్చు. ఈ వుడెన్ రాఫ్టర్స్ అనేవి డైరెక్ట్గా మనం ప్లైవుడ్ తీసుకుని ఆ ప్లైవుడ్ తోటి డైరెక్ట్గా ముందే మనం ఏదైతే యాజ్ పర్ డిజైన్ అనుకుంటామో ఆ డిజైన్ ప్రకారంగా వుడెన్ రాఫ్టర్స్ తయారు చేసుకుని దానికి వెనియర్ తోటి చేసుకుని ఆ తర్వాత పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ వుడెన్ రాఫ్టర్స్ కనుక మనము ఏదైతే కాస్ట్ ఆ ఎఫెక్టివ్నెస్ అనేది మనం కనుక అర్థం చేసుకుని దాని విధంగా మనం అంటే కాస్ట్ తక్కువలో మనకి వుడెన్ డిజైన్ ఎఫెక్ట్ కావాలి అనుకునేటట్లయితే 2 విధాలుగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ఏదైతే మనము జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ చేస్తామో జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ పైన రాఫ్టర్స్ తోటి మనం డిజైన్ ప్రొవైడ్ చేసుకుని ఆ రాఫ్టర్స్కి డైరెక్ట్గా పెయింటింగ్ కానీ పాలిషింగ్ వర్క్ కానీ నిర్వహించుకునేటప్పుడు దానిలో వుడెన్ డిజైన్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా మనము చేసుకోవచ్చు. అది ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. అదే న్యాచురల్ వుడ్ లుక్ రావాలి అనుకునేటట్టు కనుక అయితే మనము న్యాచురల్ వుడ్ విత్ వెనియర్ తోటి మనకు కావాల్సినటువంటి వెనియర్ ఏ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ తోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఆ వెనియర్ కార్నర్స్ ఏదైతే ప్రొవైడ్ చేసుకుంటామో ఎక్కడైతే రైట్ యాంగిల్ వచ్చినప్పుడు మనకి ఆ కార్నర్స్లో వెనియర్ జాయింట్స్ వస్తాయో ఆ ప్రదేశాల్లో మటుకు వీ గ్రో అనే పద్ధతి ద్వారా మనం ప్రొవైడ్ చేసుకుంటే చూస్తానికి ఆ లుక్ అది కూడా బాగుంటుంది. అలాగే ఈ వెనియర్ కాదు ఇంకా మనము దానికి పాలిషింగ్ వర్క్ చేయాలి, రాఫ్టర్ అంతా తయారు చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి అవసరం పడతాయి. ఎందుకంటే ఇక్కడే మనకి కాస్ట్ కూడా పెరుగుతుంది. ఫాల్ సీలింగ్ యూజువల్గా మనం జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ కనుక తీసుకున్నట్లయితే మనం వాడేటువంటి మెటీరియల్ క్వాలిటీని బట్టి ఇక్కడ 3 గ్రేడ్స్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఫాల్ సీలింగ్ వర్క్లో వినియోగిస్తాం. అది ఆ ఫాల్ సీలింగ్లో జిప్రాక్ అనేటువంటి ఫాల్ సీలింగ్ బోర్డు మనం లేదా సెయింట్ గోపిన్ ఇలాంటి కంపెనీస్లో మనకి మంచి క్వాలిటీ ఫాల్ సీలింగ్ మెటీరియల్ జిప్సమ్ బోర్డు తోటి అవైలబుల్ ఉన్నాయి. వాటిల్లోనే మనం ఏదైతే అల్ట్రా అనేటువంటి మెటీరియల్ మనకు దొరుకుతుంది జిప్రాక్లో, ఆ మెటీరియల్ తోటి మనం ఫ్రేమింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆ ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమింగ్లో కూడా 3 క్వాలిటీస్ ఆఫ్ మెటీరియల్ అనేవి ఉంటాయి. ఆ 3 క్వాలిటీ మెటీరియల్స్లో ఎకనామికల్ రేంజ్లో ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, అలాగే మీడియం సెగ్మెంట్లో కూడా మనకి ఆ ఫాల్ సీలింగ్ ఫ్రేమింగ్ వర్క్ మెటీరియల్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది మనం ఏదైతే కాస్ట్ పెట్టదలుచుకున్నామో ఆ కాస్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 52 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ ఒక 70 రూపీస్ వరకు కూడా మనకి ఈ కాస్ట్ అనేది ఇంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ విత్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ సపోర్టింగ్ మెటీరియల్ అంటే ఫ్రేమ్ వర్క్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్రేమ్ వర్క్ ఇలాంటి మెటీరియల్తో మనం వినియోగించుకున్నట్లయితే ఆ కాస్ట్ రేంజ్ అనేది మారే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము చూసుకోవాలి. అంటే ఇది కూడా మనం టెక్నికల్గా ఆలోచిస్తే ఎకనామికల్ రేంజ్ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయొద్దు. మీడియం లేదా ప్రీమియం ఈ 2 మెటీరియల్స్ వినియోగించవలసిందిగా ఏదైతే మనం హౌస్ బిల్డింగ్ కోసం వినియోగించుకునేటప్పుడు దిస్ ఈజ్ మై సజెషన్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎకనామికల్ రేంజ్ అనేది ఒక టెంపరరీ ప్రదేశాలు ఏదైతే మనము ఫర్ ద టైం బీయింగ్ అది మనకి ఆ యాంబియన్స్ని ఎన్హాన్స్ చేసే దానికోసం మనం ప్రొవైడ్ చేసుకుంటాము. కొన్ని టెంపరరీ కండిషన్స్లో కూడా మనము రూమ్ యాంబియన్స్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఫ్రేమ్వర్క్ అది చేసుకుని ఈ జిప్సమ్ బోర్డ్ తోటి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుని టెంపరరీగా లైటింగ్ ప్రొవిజన్స్ అన్ని చేసుకుంటాం. సో అసలు ప్రధానంగా మనం ఈ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేసెస్, బీమ్స్ ఇలాంటివన్నీ కనిపించకుండా ఏదైతే లైటింగ్ ప్రొవిజన్ అనేది మనం చేస్తామో ఆ సర్ఫేస్ లైటింగ్ ప్రొవైడ్ చేయకుండా ఆ ఫాల్ సీలింగ్లోనే ఆ లైట్స్ అన్నీ లోపలికే ఉండేటట్టుగా
చూస్తానికి అంబియన్స్ బాగుండేటట్టుగా మనం ఇది ప్రొవిజన్ తీసుకుంటాం. ఇలాంటి సందర్భాల్లో మనం కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆలోచించుకున్నట్లయితే టెంపరరీ ఫర్ 1-2 ఇయర్స్లో మనం ఇది షిఫ్ట్ చేసేస్తాము. ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకుంటున్నాం, లేదా ఒక టెంపరరీ ప్లేస్లో మనం ఉంటున్నాం, ప్రస్తుతానికి ఇది ఉంటుందా, తర్వాత మనం తీసేస్తాం అనుకునే ప్రదేశాల్లో యూ గో ఫర్ ఎకనామికల్ మెటీరియల్. అదర్వైజ్ ప్రిఫర్ మీడియం ఆర్ ప్రీమియం మెటీరియల్. ఇది మీ కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ మెటీరియల్ యొక్క ఆప్షన్ తీసుకోవటం అనేది మంచిది. అలాగే ఈ కాస్ట్ రేంజ్ ఏదైతే ఉన్నదో మనకి వుడెన్ ఫాల్ సీలింగ్కి వెళ్ళినప్పుడు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 600 రూపీస్. 600 రూపీస్ నుంచి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 3000 రూపీస్ అంటే 2500 to 3000 రూపీస్ వరకు కూడా ఆ కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది బేస్డ్ ఆన్ మెటీరియల్. ఇందులో మనకేమవుతుందంటే ఏదైతే వెనియర్ అంటే ప్లైవుడ్ విత్ వెనియర్ కాంబినేషన్లో కనుక మనం ఫాల్ సీలింగ్ మెటీరియల్ వినియోగించుకున్నట్లయితే మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ అవసరం. కార్పెంటర్తో పనిచేయాలి, అలాగే మనకి ఈ వెనియర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ వర్కర్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అన్లెస్ అదర్వైజ్ ఆ యొక్క ఫైనల్ ఫినిషింగ్ రావడానికి మనకి ఎక్స్పెండిచర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ పాలిషింగ్ వర్క్ అనేది ఉన్నదో ఈ పాలిషింగ్ వర్క్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, అంటే ఇంకా అంతకన్నా తక్కువలో కూడా చేస్తారు, బట్ మనం వీ డోంట్ ప్రిఫర్ దట్. ఆ 60 రూపీస్ నుంచి ఏదైతే అబోవ్ మనం ఏదైతే మెటీరియల్ ఫినిషింగ్ మనం అనుకుంటామో అందులో కూడా డిఫరెంట్ ఫినిషింగ్స్ ఉన్నాయి. అది మనం ఆ టాపిక్ గురించి స్పెషల్గా చర్చించుకున్నప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ ఫాల్ సీలింగ్లో ఫినిషింగ్ వర్క్ అనేది మనం కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే అది కూడా మనకి అడిషనల్గా ఇంకొక 100 రూపీస్ 125 రూపీస్ బేస్డ్ ఆన్ అవర్ ఫినిషింగ్ ఇంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పెండిచర్ని మనం కనుక మినిమైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే మనము వీ నీడ్ టు గో ఫర్ ది ఫినిష్డ్ ప్రోడక్ట్ వేర్ ఎవర్ వీ నీడ్ టు గో ఫర్ వుడెన్ సీలింగ్, లేదా వుడెన్ అపీరెన్స్ రావాలి, కొంచెం స్పెషలైజ్డ్ సీలింగ్ రావాలని అనుకునే ప్రదేశాల్లో మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ కనుక యూస్ చేసుకున్నట్లయితే అంటే చార్కోల్ షీట్ తీసుకోవచ్చు. దాన్ని మనం ప్రోబండ్ అనే కెమికల్ తోటి డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా స్క్రూయింగ్ మెథడ్లో చేసుకుంటే స్క్రూస్ బయటకు కనిపిస్తే కనుక దాన్ని మనం కవర్ చేయలేము. కనుక దానికి బ్యాక్గ్రౌండ్లో మనము ఏదైతే ప్లైవుడ్ షీట్ అరేంజ్ చేసుకుంటామో కొంచెం సింపుల్ మెకానిజం, ఎందుకంటే చార్కోల్ బోర్డ్ అనేది పెద్దగా హెవీగా ఉండదు, వెయిట్ తక్కువ ఉంటుంది కనుక మనం ప్రోబాండ్ అనే కెమికల్ తోటి దాన్ని స్ప్రే చేసేసి డైరెక్ట్గా ఫిక్స్ చేసేస్తాము, స్టిక్ అయిపోతుంది. సో మనకి చార్కోల్ షీట్ అనేది కూడా హైలైటెడ్ ఏరియాస్లో ఎక్కడైతే మనం వుడెన్ రాఫ్టర్స్ డిజైన్ తీసుకోవాలనుకుంటామో అందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. మనకు నచ్చిన డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కాస్ట్లీ ఉంటుంది, అంటే అరౌండ్ ఒక 200 రూపీస్ నుంచి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అరౌండ్ ఒక 450 రూపీస్ వరకు కూడా పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి వెనియర్ అలాగే పాలిషింగ్ కాస్ట్ అలాగే ఇది అంతా వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా వన్ టైంలో ఫినిషింగ్ అయిపోతుంది అనుకుంటే కనుక ఈ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లూటెడ్ వుడ్ డిజైన్స్ విత్ పీవీసీ ఫాల్ సీలింగ్. ఈ పీవీసీ ఫాల్ సీలింగ్ కాస్ట్ అనేది మనకి 75 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే, అంటే ఫ్రేమింగ్ వర్క్ అనేది సపరేట్గా ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్ అండ్ లేబర్ ఛార్జెస్ విల్ బి సెపరేట్. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ ది ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు మనకి 75 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 125, అంటే ఇంకా మనం వాడే మెటీరియల్ బట్టి ఆ మెటీరియల్ క్వాలిటీని బట్టి ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ బడ్జెట్ రేంజ్ అనేది మనము ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఏ విషయంలోనైనా సరే మనము ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడు ప్రతి విషయం పట్ల మనం ఒక క్లియర్ బడ్జెట్ ప్యాటర్న్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అందులో ఉండేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఆప్షన్స్ని వర్కౌట్ చేసుకుని మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఏ ఏ ప్రదేశాల్లో మనం ఎటువంటి మెటీరియల్ ఎటువంటి ఫినిషింగ్ తోటి వినియోగించుకుందాం అనే విషయాన్ని మనం క్లారిటీగా కనుక ఉన్నట్లయితే మనకి సమయం డబ్బు ఆదా అవుతుంది. ఈ విషయంలో క్లియర్గా ఉండటం వల్ల ఆ వర్క్ను కూడా మనం ప్రీ ప్లాన్డ్గా ఉంటాం కనుక మన యాంబియన్స్ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఫాల్ సీలింగ్ వర్క్స్ని కనుక మనం నిర్వహించుకున్నట్లయితే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ప్రీమియం సీలింగ్ డిజైన్స్ ఆప్షన్ తీసుకునేటట్లయితే ఆ ప్రీమియం సీలింగ్ డిజైన్ ఆప్షన్స్లో మనము డ్యూకో ఫినిషింగ్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. ప్లెయిన్ సీలింగ్ ఫినిషింగ్లో డ్యూకో ఫినిషింగ్ కనుక తీసుకున్నట్లయితే యథావిధిగా మనం ఎక్కడైతే వుడెన్ సీలింగ్ చేసుకుంటామో ఆ వుడెన్ సీలింగ్ చేసుకున్నటువంటి ప్రదేశంలో ప్లైవుడ్కు మనము వెనియర్ వినియోగించే ప్రదేశంలో ఎండిఎఫ్ బోర్డ్ వినియోగించుకుని, అంటే 4 mm థిక్నెస్లో ఎండిఎఫ్ బోర్డ్ మనకి డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటాయి. వాటిలో కూడా ప్రీమియం క్వాలిటీ కనుక వాటర్ రెసిస్టెంట్ క్వాలిటీ కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో అవి ఎక్స్పాండ్ అయ్యి ప్రాబ్లం లేకోకుండా లాంగ్ రన్లో మనకి
ఇబ్బంది కలగకుండా మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే డ్యూకో ఫినిషింగ్ ఎప్పుడైనా సరే స్మూత్ సర్ఫేస్, ఇప్పుడు ఈ ప్లైవుడ్ సర్ఫేస్ పైన మనకి డ్యూకో ఫినిషింగ్ అనేది అన్ఈవెన్‌గా రగ్గడ్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. వేరాజ్ ఎండిఎఫ్ బోర్డ్ పైన కనుక మనము డ్యూకో ఫినిషింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా కొన్ని డైనింగ్ ఏరియాస్‌లో సీలింగ్ మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు కానీ, అలాగే లివింగ్ ఏరియాస్‌లో కానీ, ఎంట్రన్స్ లాబీస్‌లో కానీ, ఆ రూమ్ యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేసే విషయంలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునేటప్పుడు మనం విడిచిపెట్టవలసినటువంటి ఒకే ఒక్క క్వాలిటీ ఏంటంటే ఈగో. స్లో సక్సెస్ బిల్డ్స్ ద క్యారెక్టర్, ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.